నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థులండి. ఈరోజు మా అడ్డదిగల మండలం అడ్డదిగల గ్రామం నుంచి ప్రచార నిమిత్తం నా కార్యకర్తలందరూ పర్మిషన్ తీసుకుని అడ్డదిగల గ్రామం నుంచి గొంటివనిపాలెం వరకు పర్మిషన్ తీసుకుని ఇంటింటి ప్రచారానికి వెళ్ళడం జరిగిందండి. అయితే ఈ ప్రచారంలో భాగంగా ఎల్లవరం గ్రామంలో కూడా మా కార్యకర్తలందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్లి మన తెలుగుదేశానికి అదేవిధంగా ఉమ్మడి పొత్తులో భాగంగా ఉన్నటువంటి అభ్యర్థులకి ప్రచారం చేయడం జరిగింది. అంతా సానుకూలంగా జరుగుతున్న పరిస్థితిలో ఒక కార్యకర్త మిరియాల రాము అని వెలమలకోట గ్రామానికి చెందినటువంటి నా తమ్ముడు, ఆయన అనంతబాబు ఇంటి ముందుకు రాగానే పెద్ద గాలి అది రావడం వల్ల అతను ఫ్లెక్సీ పక్కకు పడిందని తీసి పక్కన పెట్టడం వల్ల ఆ లోపల నుంచి వచ్చినటువంటి అనంతబాబు వ్యక్తులు గన్మెన్ లో లేకపోతే ఎవరెవరో వచ్చేసి ఆ పిల్లని తీసుకుని వెళ్లి లోపలికి చాలా దారుణంగా కొట్టినటువంటి పరిస్థితులు. ఆ అబ్బాయిని ఎందుకు కొడతా ఉన్నారని మా అమ్మాయిలు అడ్డుకుంటే మా అమ్మను కూడా చాలా దారుణంగా హింసించారు. ఎలా అంటే జాకెట్ అది చింపి ఇద్దరు మహిళలను కూడా చాలా దారుణంగా వేధించి కొట్టడం జరిగిందండి. ఇలా ఇంత దారుణంగా వ్యవహరిస్తా ఉన్నారు ఈ అనంతబాబు అనే వ్యక్తి. ఆల్రెడీ గతంలో దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేసేసాడు. మొన్న మళ్ళీ ఒక దళితుడి వ్యక్తి సేమ్ కారు కడగలేదని అతన్ని కొట్టి భయభ్రాంతులకు గురి చేశారు. అతను ఆల్రెడీ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ అతను భయానికి గురై వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారండి. ఇలా ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో మా రంపచోడవరం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి క్రియేట్ చేస్తా ఉన్నాడు. కాబట్టి నేను ఈ విషయం పైన నా తమ్ముడికి కొట్టారు, నా తమ్ముడిని కొట్టినా నన్ను కొట్టినా ఒకటే నేను బాధపడతా ఉన్నాను. ఎందుకంటే నా కార్యకర్తల బాధ నా బాధగా నేను ఫీల్ అవుతా ఉన్నాను. నా కోసం పనిచేస్తా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తా ఉన్నారు. కాబట్టి నా కార్యకర్తలకు న్యాయం జరగాలని ఈ రోజు నేను అడ్డదిగల స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ స్టేషన్ లో కంప్లైంట్ తీసుకున్నారు. రేపు ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్పారు. పూర్తి నిజాలు తెలుసుకుని ఇరు పార్టీల మీద కూడా మేము ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం, ఆ కాపీ మీకు ఇస్తామని చెప్పారు. కానీ ఒక కార్యకర్తలకు ఒక మహిళను కూడా ఇంత దారుణంగా వేధించి కొట్టారు. కాబట్టి వాళ్ళ మీద కఠినంగా శిక్షించాలి. అదే విధంగానే మేము ఆ స్టేషన్ లో ఉన్నటువంటి SICL కి ASP కూడా మేము చెప్పడం జరిగిందండి. దాని ప్రకారం వాళ్ళు ఎంక్వైరీ చేస్తాము, రేపు మేము కంప్లైంట్ తీసుకుంటామని చెప్పారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మేము ఈ విషయాన్ని న్యాయం జరిగితే జరుగుతుంది, లేకపోతే మేము ECకి కూడా కంప్లైంట్ చేయడానికి ఏమాత్రం వెనకాడమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి రాబోయే తెలుగుదేశం పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దగ్గర పెట్టుకోవాలని మరొకసారి అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం. మేము వెళ్తుండగా మాకు వర్షం వచ్చిందండి. వర్షం వస్తే అందరు ఆటోలందరూ కూడా ఆటోలు ఎక్కారు. కొన్ని ఆటోలు ఎదరికి వెళ్ళిపోయినాయి. ఆ డోర్ టు డోర్ చేసి వాళ్ళందరూ ఆటోలు ఎక్కేసి వెళ్తుండగా మేము ఆటోలు మా ఎదరికి వెళ్ళిపోతే మా మనిషి ఫ్లెక్స్ పడింది అనేసి మా వాళ్ళు ఒకటి వెళ్ళి ఫ్లెక్స్ ఎత్తుతుంటే ఆ కుర్రోడిని అవతల పట్టుకొని కొట్టారు అనేసి మా వాళ్ళు మాకు ఫోన్ చేశారు. వెంటనే మేము అందరం కలిసి అక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత మా కుర్రోడు ఏడంటే ఎవరు ఏ కుర్రోడు అనేసి అనంతబాబు మనుషులందరూ కూడా అంటున్నారు. అనంతబాబు లోన్ నుంచి చూస్తూ అతను ఏమంటున్నాడంటే SI వస్తాడు, అప్పుడు మీ అంతు చూస్తాడు, మీరు ఇక్కడి నుంచి ఇక్కడ అనంతబాబున ఎమ్మెల్యే ఉన్న ఏరియాలోన మీరు ఎందుకు ఇటు రావాలనేసి మమ్మల్ని అడుగుతున్నాడు సార్. ఎలక్షన్ కోడ్లో అతని ఇంటి ముంగట ఫ్లెక్స్ పెట్టుకొని ఉన్నాడు, అది అతనికి వర్తించదంట. SI గారు అంటున్నాడు ప్రతి దానికి డోర్ టు డోర్కి మీకు పర్మిషన్ కావాలని SI గారు అంటున్నాడండి. ఇక్కడ గిరిజన ప్రాంతంలో నిన్న కాక మొన్న ఒక సంవత్సరం క్రితం ఒక దళితుడిని చంపాడు. తర్వాత ఒక వారం రోజుల క్రితం తిమ్మాపురం గ్రామంలోన ఒక దళితుడినేమో కొట్టేశారు. ఎల్లవరంలోనూ ఒక అతన్ని కొట్టారు. ఈ రోజేమో గిరిజనుడైన ఈ కుర్రోడిని హ్యాండిక్యాప్ను కొట్టేసి మేము ఎందుకు కొట్టారో మా కుర్రోని మాకు ఇవ్వండి అని అడిగితే ఆడవాళ్ళకి జాకెట్లు చింపేసి ఈ రోజు మా అందరిని కూడా ఈ గిరిజన ప్రాంతంలో బతకడానికి మేము భయంతో భయపడిపోతున్నామండి. ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ భయపడిపోతున్నాం. ఇక్కడ మాకు న్యాయం జరగాలంటే ఇతని వల్ల అయితే ఇక్కడ అందరు భయంతో ఉన్నారండి. ప్రతి ఒక్కరు ఇక్కడ ప్రాణభయంతో ఉన్నాడు. ఈ రోజు పోలీస్ వ్యవస్థ కూడా అతనికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలా. అవతల చేస్తుంటే ర్యాలీకి ఎటువంటి ఇది లేదంటున్నారు, డోర్ టు డోర్కి ఇది లేదంటున్నారు. మేము మాత్రం డోర్ టు డోర్ తిరిగితే ప్రతి ఊర్లో మమ్మల్ని ఆటంకం చేస్తున్నారండి. ఇది మాత్రం మేము అతనికి ఏమన్నామంటే ఏమండి మా కుర్రోడు ఫ్లెక్స్ ఎక్కేటప్పుడు మీరు కొట్టారు, మా కుర్రోడిని మాకు ఒప్ప చెప్పండి, మా ఆటో తాళాలు మాకు ఇవ్వండి అని నేను మాట్లాడితే ఎవరు ఏ కుర్రోడు అని మా ఫోన్లు వీడియోలు తీస్తుంటే మా ఫోన్లన్నీ కూడా పోలీసు అక్కడ ఉన్న గన్మెన్లు వీళ్ళందరూ కలిపి ఫోన్లు తీసేసుకున్నారండి. మా కుర్రోడు మీ లోన్ ఉన్నాడు, మా కుర్రోడికి ఇవ్వడంటే అందరు హేళనగా మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కడు కూడా లోన్ అనంతబాబు కిటికీల నుంచి చూస్తూ నవ్వుతున్నాడు అంటాడు. అంటే గిరిజన ప్రాంతంలోన ఈడిక్కడ డోర్ డెలివరీ ఇచ్చిన నా కొడుకు ఇక్కడికి వచ్చి అందరిని చంపడం ఇవన్నీ చేసుకుంటూ ఇక్కడ మమ్మల్ని కూడా బతకనియడా? ఎన్నాళ్ళసార్లు ఈ అరాచకం? ఎలక్షన్ లో కూడా ఎలక్షన్ కోడ్ వర్తించినప్పుడు అతని ఇంటి కూడా ఫ్లెక్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి సార్?
చెప్పండి సార్. అదే రూల్స్ మేము మాట్లాడితే ఎస్ఐ గారు మీ సంబంధం మీరు ముందు స్టేషన్కి పదండి మమ్మల్ని అందరూ ఇప్పుడు స్టేషన్కి తీసుకుని వచ్చారండి. దానికోసమని మేమందరం ఇక్కడ కూర్చున్నామండి. మాకు న్యాయం జరగాల, గిరిజనులకు మాత్రం ఇక్కడ అన్యాయం జరగకూడదు. కొట్టినోళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలండి. అనంత బాబుతో సహా అతను చూస్తున్నారు కాబట్టి అతని మీద కేసు పెట్టాలా. మా కుర్రోడిని కొట్టినందుకు మమ్మల్ని ఇక్కడ ఇంతగా తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టినందుకు కూడా మేము అందరి మీద కేసు కట్టాలి సార్.